తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కేసు నిందితులు పొమిల్ జైన్, అపూర్వ వినయకాంత్ చవడాలను కోర్టు 3 రోజులు సిట్ కస్టడీకి అప్పగించింది. తిరుపతి 2వ ఏడీఎం కోర్టు ఈ మేరకు అనుమతిచ్చింది. గత నెల 9న నలుగురు నిందితులు అరెస్టు కాగా నలుగురిని 14 నుంచి 18వ తేదీ వరకు సిట్ కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. 18న ఆ నలుగురిని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించిన సిట్ అధికారులు ఆ మరుసటి రోజే A3, A5లను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ వేశారు. వారిని ఇదివరకే సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని 5 రోజులు విచారించిన కారణంగా మళ్లీ కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని నిందితుల తరపున న్యాయవాదులు కోర్టులో వాదించారు. కల్తీ నెయ్యి కేసులో వీరిద్దరూ కీలక నిందితులని గతంలో సిట్ అధికారులు 5 రోజులు కస్టడీకి తీసుకొని విచారించినప్పటికీ నిందితులు విచారణకు సహకరించలేదని ఏపీపీ జయశేఖర్ కోర్టు దృష్టికి తెచ్చారు. నిందితులను మరింత లోతుగా విచారించడం ద్వారానే వాస్తవాలు వెల్లడవుతాయని వివరించారు. ఏపీపీ వాదనలతో ఏకీభవించిన న్యాయాధికారి కోటేశ్వరరావు ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు సిట్ కస్టడీకి అప్పగించేందుకు అనుమతి జారీ చేశారు. కాగా ఈ కేసులో A5 నిందితుడు అపూర్వ వినయకాంత్ చావడా బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 6వ తేదీకి వాయిదా పడింది. అలాగే A3, A4 నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారి తరపు న్యాయవాదులు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.